కొత్త సంవత్సరం కోసం మనం సరికొత్తగా ఆలోచించాలి. మనల్ని అద్భుతంగా మార్చుకునేటటువంటి కొత్త కొత్త టెక్నిక్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. మనం స్పందించే గుణంతో కలిగి ఉన్నాం. ప్రతిదీ కూడా స్పందిస్తుంది. అంటే అట్రాక్షన్తో ఏదైతే కోరుకుంటామో అది కదులుతూ మొదలవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఒక రాయిని గట్టిగా పైకి ఇసిరితే గ్రావిటీ కారణంగా మళ్ళా కిందకే వస్తుంది. అదేవిధంగా మన ఆలోచనలు ఎంత స్పష్టంగా, ఎంత బలంగా, ఎంత ఇష్టంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ రాబోయే కొత్త సంవత్సరంలో ఈ 3 రోజులు తదేకంగా మీ మనసులో గాఢమైనటువంటి విశ్వాసంతో మీరు కోరుకుంటే, ఎడతెగకుండా అంటే ఎక్కువసార్లు దాని మీద ధ్యాస పెడితే నెగిటివ్ వైస్ వెళ్ళనీయకుండా ప్రతిదీ మీరు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకేం కావాలో కొత్త బట్టలు, కొత్త నగలు, కొత్త కారు, కొత్త హౌసు, బజారుకి వెళ్ళి బ్రాండెడ్వి అన్నీ కూడా మీరు రిచ్ స్థాయిలో ఆలోచించాలి. పేదరికంగా ఆలోచిస్తే అవే వస్తాయి. మరి ఇన్నర్ మైండ్కి మనం ఏది చూపించి, సపోజ్ మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు, మీరు ఖరీదైన బట్టలను చూసి అమ్మో ఇవి నేను కొనలేను అని మీరు ఇన్నర్ మైండ్కి ఇచ్చారనుకోండి, అది ఎప్పటికీ కొనలేదు. దాన్ని చూసి చాలా బాగున్నాయి, ఇది నేను కొనగలను అనండి. కొనేది తర్వాత సంగతి. అది ఎప్పటికైనా కొనేలా చేస్తుంది మీలోని అంతులేని శక్తి. మీరు ఒక బ్రాండెడ్ చూసి ఇది మన వల్ల కాదు, ఇది ధనవంతులు కొంటారని బాగా లో ఖరీదుకి వాళ్ళు చూపించమని అడుగుతున్నారు అనుకోండి, మీ ఇన్నర్ మైండ్కి ఎప్పటికీ కూడా హై లెవెల్ ఖరీదైన ఏది కొనకుండా మీరే ఆదేశాలు ఇస్తున్నారు. అదేమవుతుంది, లోపల బ్లాక్స్ కింద ఏర్పడుతుంది, ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి బ్రాండెడ్ ఈ ఖరీదైనవి నీకు అవసరం లేదని నువ్వే ఆ ఫ్రేమ్స్ని ఏర్పాటు చేసావు. కాబట్టి వాటిని ఎప్పటికీ కొననీయకుండా చేస్తుంది. నేను కొనగలను అన్న ఆలోచనని ఇవ్వండి. పైకి లౌడ్గా చెప్పండి, నేను కొనగలను, ఎస్ నేను ఎఫెక్ట్ చేయగలను, ఏదైనా ఎఫెక్ట్ చేయగలను, కొనగలను, ఇది నా హక్కు. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మనం దేన్నైనా కొనగలము అనే భరోసాని మన సబ్కాన్షియస్ మైండ్కి అందించాలి. ఆ బ్రాండెడ్ వస్తువుని చూసి, ఆ ప్రైస్ చూసి షాక్ తిని మనల్ల కాదు అని అంటుంటారు చాలామంది. ఏమవుతుంది, అది ఎప్పటికీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయి యూనివర్స్లోకి వెళ్ళి ఆ ఖరీదైన దేన్ని కొననీయకుండా ఆ లోయర్ స్థాయి, ఆ గ్రాసరీస్ దగ్గర నుంచి, వెజిటేబుల్స్ దగ్గర నుంచి ప్రతి దాన్ని గీసి గీసి బేరమాడేలా చేసి దేన్ని కూడా పొందనీయకుండా అలా పిసినారితనంగా, లేనితనంగా చేసేస్తుంది. అంటే మన ఇన్నర్ మైండ్కి అదే ఇస్తున్నాం మనం. ఇంకా తక్కువలో ఉన్నాయా, ఇంకా తక్కువలో ఉన్నాయా, లేకపోతే బిల్లు కట్టాడు ఇంకా తగ్గిస్తారా. ఒక జ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా అక్కడ కూడా ప్రతి దానికి సబ్కాన్షియస్ మైండ్కి ఏమందిస్తున్నాం మనం, లేనితనాన్ని. ఆ నగల్ని చూసి ముచ్చట పడతారు. తర్వాత అమ్మో మన వల్ల కాదు, ఇది నేను కొనలేను. ఈ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది, మనలోని అంతులేని శక్తి ద్వారా యూనివర్స్లోకి వెళుతుంది. అయితే మీరే చెప్పేశారుగా ఇది కొనలేను అని, అది అఫర్మేషన్ అవుతుంది. అఫర్మేషన్ అప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పటికీ రాకుండా ఆ ఎఫెక్ట్స్, ఆ అవకాశాల వెల్లువ, డబ్బు సంపదలు రాకుండా చేసి కొనలేని స్థితిని ఎప్పుడు కూడా మనకి ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ దాన్నే తీసుకొస్తుంది మన జీవితంలోకి. మనం ఎంత డబ్బు పెట్టైనా కొనగలను అన్న మాట గట్టిగా మీరు అన్నప్పుడు అది అఫర్మేషన్ అవుతుంది. అఫర్మేషన్ అవి అది మన జీవితంలోకి వాస్తవ రూపంలోకి కనిపిస్తుంది. తర్వాత మనం ఏది అనుకుంటే భవిష్యత్తులో అదే జరుగుతుంది. మీరు పైకి అనండి, నేను ఏదైనా కొనగలను, నేను ఏదైనా చేయగలను, నా వల్ల ప్రతిదీ సాధ్యమే అన్నప్పుడు ఆ మాటలు మనలోని ఇన్నర్ చైల్డ్ ద్వారా యూనివర్స్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ మనం ఏదైనా ఎఫెక్ట్ చేయగల, కొనగల స్థితి అంతా కూడా ఏర్పడుతుంది. ఇలా మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి, నేను ఏదైనా కొనగలను, దేన్నైనా పొందగలను అన్న మాటలు అఫర్మేషన్స్ అవుతాయి. ఖరీదైన బట్టలు చూసి ఎస్ ఇవి నేను కొనగలను
అని మీరు విశ్వాసంతో ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆనందంగా చెప్పినప్పుడు అవి అఫర్మేషన్స్, అవి మనలోని అంతులేని శక్తి ద్వారా యూనివర్స్లోకి వెళ్ళి తిరిగి ఏ రోజుకైనా మనం అవి కొనగలేలా చేస్తుంది. అవకాశాలు, వెల్లువ, ఆపర్చునిటీస్ ఆ విధంగా మనకి కల్పిస్తుంది. ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలని, మనుషులను, డబ్బును, సంపదలను అన్ఎక్స్పెక్టెడ్ రూపంలో మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. భయపడితే ఏది రాదు. భయాన్ని కోకట్టు వేలుతో తరిమివేయాలి, అనుమానాల్ని పెకిలించి వేయాలి, అసంతృప్తుల్ని తీసివేయాలి, అసూయని తీసివేయాలి, కోపాన్ని తీసేయాలి, పగని తీసివేయాలి. ఆ ప్లేస్లో ప్రేమతో నింపండి. మీ ఫ్రేమ్లో మొత్తం కూడా ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ప్రేమతో నింపుతారో, ఉదయం నుంచి రాత్రి దాకా చిరునవ్వుతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనసును ఉంచుతారో, కృతజ్ఞతా భావాన్ని ప్రతిదానికి చెప్తారో, ఆ ఖరీదైన బట్టలు చూసి చెప్పండి, థ్యాంక్ యూ, నేను ఇది కొనగలను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ప్రతి దానికి మీరు కృతజ్ఞతలు చెప్పినప్పుడు కృతజ్ఞతలు మీ జీవితంలో బోలెడన్ని అవకాశాలు తీసుకొస్తుంది. మీ శరీరం సౌందర్యంగా ఉంటుంది. బీపీ రాదు, షుగర్ రాదు, గుండె జబ్బులు రావు, ఉన్నాయి కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడు మీరు ఆనందంతో పరవశించిపోయినప్పుడు, శరీరం లోపల 5 సెన్స్ అన్ని ఫీల్ అయిపోతూ అంతులేని ఆనందంతో పరవశించిపోయినప్పుడు ఈ ఆనందాన్ని మేము తట్టుకోలేము అని ఆ నెగిటివ్ శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. నెగిటివ్ శక్తులు ఏం చేస్తాయి? ఎవరైతే బాధతో ఉంటారో, తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారో, ఏడుస్తూ ఉంటారో ఆ ప్లేస్లోకి అవి వెళతాయి. మీరు ఎలా ఉండాలో ఇప్పుడు నిర్ణయించుకోండి. మీరు దేన్నైనా పొందగలను బలమైన కాంక్షతో నిండినప్పుడు ఏ ప్యాలెస్ అయినా, ఏ ఫామ్ హౌస్ అయినా, ఏ మ్యాన్షన్ అయినా, ఏ రిచెస్ట్ విల్లా అయినా సరే, మామూలు హౌస్ అయినా సరే మీరు కొనగలరు. మనం ప్రతిదీ ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. మనలోని కోట్ల ట్రిలియన్ కణాలన్నీ కూడా ఎనర్జీతోనే కూడుకున్నాయి. ఏమి ఆదేశిస్తే అది విశ్వలోకి పంపించడం సైన్స్ ప్రకారం ఎనర్జీతో ఈ విశ్వలోకాలన్నీ కూడా, ప్రపంచమంతా ఎనర్జీతో కూడుకుని ఉంది. ఎనర్జీ అంటే ఏంటి? మనం అట్రాక్ట్ చేయాలి. మన నుండి ఆకర్షణ ఆ వస్తువు మీదకి వెళ్తే అది కదులుతుంది. ఇది సైన్స్ పరంగా నికోలస్ టెస్లా, న్యూటన్ వీళ్ళందరూ కూడా ప్రయోగాత్మకంగా నిరూపించారు. దేన్ని అట్రాక్ట్ చేస్తే అది మన జీవితంలోకి వస్తుంది. మీరు ఒక వ్యక్తిని, బాగోని వ్యక్తిని అదే పనిగా చూస్తూ మీరు అతన్నే తలుచుకుంటూ, ఆమెనే తలుచుకుంటూ ఆ రోగాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తే దానికి సంబంధించినవి వస్తాయి. ఈ వ్యక్తి ఆకట్టుకుంటాడు, ఆకర్షిస్తాడు. అందుకనే అనారోగ్యాల గురించి తెలుసుకోవటానికి ఉత్సుకత చూపకండి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఎప్పుడు కూడా చెంగుర గంతులు వేస్తూ చలాకీగా ఉండాలి. నీరసంతో, నిస్సత్తుతో ప్రపంచాన్ని కోల్పోయినట్టుగా ఉంటే ఆ కోల్పోనియే మీ జీవితంలోకి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అలా విశ్వాసంతో మీరు ఫీల్ అవుతూ నేను హెల్దీగా ఉన్నాను, ఏదైనా కొనగలను, థ్యాంక్ యూ అని మురిసిపోయి మీ ఇన్నర్ మైండ్కి అది అందించాలి. అదేం చేస్తుంది? ఎస్, నేను చూసుకుంటాను మిగతాదంతా అని చెప్పింది. మైండ్లో స్థిరంగా ఉంచుకోవాలి. లోపల ఇన్నర్ వాయిస్కి స్ట్రాంగ్గా చెప్పాలి. అతి కొద్ది రోజుల్లో మీరు వాటిని ఆకర్షిస్తారు. లేనితనాన్ని ఫీల్ అయితే అదే మీ ఇన్నర్ మైండ్ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ తిరిగి. తక్కువ రేట్లువి, నాసిరకమి అవే చూస్తూ ఉంటే వాటిని ఎప్పటికీ తీసుకుంటారు. ఖరీదని దేన్ని మీరు జీవితంలో పొందలేరు. విశ్వ జ్ఞానాన్ని పొందటానికి కూడా ఇంకా తక్కువ జ్ఞానం ఎక్కడైనా ఉందని చూశారనుకుంటే ఆ జ్ఞానం కూడా మీకు అందకుండా ఇంకా ఇంకా కిందకు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఏమనుకుంటారో, ఏదైతే ఆలోచిస్తారో దాన్ని తిరిగి పొందుతారు. నేను లేని దాన్ని, లేని వ్యక్తిని అనుకుంటే అదే పరిస్థితి ఏర్పడుతుంది. నేను సంపన్నురాలిని, సంపన్నుడునని బలంగా లౌడ్ వాయిస్తో చెప్పండి. ఒంటరిగా ఉంటే విశ్వంలోకి పైకెత్తి అది యూనివర్స్లోకి వెళ్ళి మీకు ఎన్నో రెట్లు మీ అంతులేని శక్తి ద్వారా ఆ విశ్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఇది నిరూపించబడిన సబ్జెక్టు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో జ్యోతిష్యం చెప్పడం కాదు, పేరు మార్చుకోవటం కాదు, వాస్తు కాదు, మూఢనమ్మకాలు కాదు, యజ్ఞాలు చేయటం కాదు, పూజలు చేయటం కాదు. ఇదేంటి? రహస్యం, సైన్స్, స్పందించే గుణం, అట్రాక్ట్ అయ్యే గుణం, ఇవన్నీ కలిగి ఉన్న సబ్జెక్టు. ఈ సైంటిస్టులు నిరూపించారు దీన్ని. ఈ ప్లేటో అనే ఆయన దగ్గర నుంచి ఎడిసన్, కార్నెగీ, ఐన్స్టీన్,
నికోలస్ టెస్లా, వీళ్ళందరూ ఆవిష్కర్తలు, వేదాంతులు, శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప తాంత్రికులు, వీళ్ళందరూ కూడా దీన్ని తెలుసుకుని ఈ ప్రపంచానికి ఈ రహస్యాన్ని, అనేక కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారని చెప్పి బుక్స్ రూపంలో, సైన్స్ రూపంలో ప్రయోగాత్మకంగా నిరూపించి ఈ రహస్యాన్ని అందించారు. మీరు ఇష్టపడే వ్యక్తి ఎలా ఉండాలో, ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలో, మీ బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, మీ లైఫ్లోకి వచ్చే కొత్త వ్యక్తి, ఎవరినైనా ఆకట్టుకుని ఆకర్షించి ఎలా ఉండాలి, ఆ గుణగణాలు ఎలా ఉండాలి, ఆ రూపురేఖలు ఎలా ఉండాలి, మీతో ఎలా ప్రవర్తించాలి, అన్నీ మీరు రూపకల్పన చేయొచ్చు, అనుభూతులు చెందొచ్చు. తప్పకుండా అలాంటి వ్యక్తే ఆ మహోన్నతమైన శక్తి మీకు అందిస్తుంది. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషుల్ని అన్నిటిని చైతన్యపరిచి మీరు కోరుకున్న వ్యక్తిని, మీరు ఇష్టపడ్డ వ్యక్తిని, మీరు ఊహించుకున్నటువంటి వ్యక్తిని, ఆ గుణాలు, ఆ అలవాట్లు, మిమ్మల్ని మీతో ఎలా ప్రవర్తించాలి, లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి, మీతో ఇన్ని రకాల కోరికలతో మీరు పరవశించిపోయినప్పుడు అలాంటి వ్యక్తే మీ జీవితంలోకి తప్పకుండా తీసుకొస్తుంది. ఇది సత్యం అన్నమాట. మీరు ఆ రకంగా అనుభూతిని రిలీజ్ చేయాలి, ప్రేమతో నిండిపోవాలి, కవిత్వాలతో, అందమైన పదాలతో మురిసిపోతూ, మైమరిచిపోతూ మీరు ఆ కళల కంటే ఆ వ్యక్తిని మీరు ఊహించుకుంటే, ఎలా కావాలో తెలియకపోతే గురువుని సంప్రదించినప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు, మేము ఇంకా గైడెన్స్ ఇస్తాం, ఇంకా అద్భుతంగా ఆ ఫీలింగ్స్ని ఇంతసేపు ఇక్కడ చెప్పలేము కాబట్టి వీడియో తక్కువ టైం ఉంటుంది. మరింత లోతుల్లోకి విజువలైజేషన్ ఎలా చేయాలో, మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు కోరుకునే వ్యక్తి ఎలా ఉండాలో, ఎలాంటి క్యారెక్టర్తో ఉండాలో, ఏం కావాలో అన్నిటినీ మరింత వివరంగా, విపులంగా విజువలైజేషన్ చేయడం దగ్గర నుంచి, ఈ రూట్స్ నుంచి, రహస్యాల దగ్గర నుంచి, మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఒక టైం టేబుల్ లాగా ఇవ్వటం దగ్గర నుంచి, ఒపోనొపోనో హీలింగ్ దగ్గర నుంచి ఎన్నో విషయాలని మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుద్ది. అప్పుడు మీరు దాన్ని మరింత లోతుల్లోకి వెళ్ళి దాన్ని అభ్యసించి మీరు ఆ క్షణం నుంచి మొదలుపెట్టినప్పుడు మీ జీవితంలో మిరాకిల్ జరుగుతాయి. ఎలా చేయాలనే దాన్ని పూర్తి వివరంగా చెప్పడం జరుగుతుంది. మీ కోరికలు మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది జూమ్ మీటింగ్లా కాదు, మరెవరు వినరు. పర్సనల్ అపాయింట్మెంట్ అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేనే ఉంటాను. మీరు ఏ సమస్యనైనా మీరు మాట్లాడవచ్చు. ఇది రికార్డ్ అవ్వదు, యూట్యూబ్లో పోస్ట్ అవ్వదు, వేరెవరు వినరు. పర్సనల్ అపాయింట్మెంట్ అని పెట్టింది ఎందుకంటే చాలామందికి వాళ్ళ జీవితాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, ఇతరుల ముందు చెప్పలేరు, వేరెవరు చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఇతరులు వింటే వాళ్ళకి ఇబ్బంది కదా, మరి వాళ్ళకి చెప్పే రహస్యాలు ఇతరులు కూడా వినకూడదు. అందుకనే 1-to-1 పర్సనల్ క్లాస్ అని పెట్టింది, అపాయింట్మెంట్ అట్లా ఇచ్చి వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరిస్తున్నది కూడా అందుకే. ఎక్కువ సమయం వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ప్రతి అనుమానానికి, ప్రతి సమస్యకి పరిష్కారం, ఇంకా డౌట్స్లు ఉంటే అన్నిటికీ ఆ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇట్లా దాన్ని ఉపయోగించుకున్న ప్రతి వ్యక్తికి కూడా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.